Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees మీ సొంతం. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ మీకుంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అని కానీ దీంట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు. ఏదైనా రీజన్ ఉందా దానికి? అంటే కొంచెం ఇష్టం అండి, ఇష్టం ఎక్కువ అలా ట్రెడిషనల్ మంచిగా. అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషన్ వేర్ లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్ లో ఉండిపోతారు అనమాట. సడన్ గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు. ఒకానొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అది మీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదండి. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచి అయినా కూడా. నేను అలా ఉండాలి, నాకు అలాగే బాగుంది, అది నా కంఫర్ట్ లెవెల్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు, కానీ ఎవరు నువ్వు చెయ్యకు అని చెప్పలేదు. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా. అండ్ మీరు అన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి. బేసిక్గా అన్ని జానరా ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా. సో నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జానరా. నేను ప్రతి జానరాలో ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది ఫస్ట్ నుంచి కూడా. సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నెక్స్ట్ ఫిలిం లో కూడా. అది తర్వాత మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడన్ గా యాక్సెప్ట్ చేయాలని చూడగా, ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా ఉన్నారు. అంత అంత అభిమానిస్తారు, అంత మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీ కామెంట్స్ కూడా సేమ్ అంతే పాజిటివ్గా, అంతే నీట్గా ఉంటుంది. అంటే లైక్ సడన్ గా ఇండస్ట్రీ అనగానే ప్రతి జోనర్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఫిలిం చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు, యాక్టింగ్ చేస్తున్నాం. బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. లైక్ మనం ఇలా ఉండకూడదు, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి, ఇలా డ్రెస్సింగ్ కూడా వేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు. అది ఎందుకు అని, లైక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్ గా ఇన్స్టా కోసం సపరేట్ గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టేది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్ లోనో లేకపోతే నా షూట్ లో ఉన్న అలా అంత స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో గానీ. సో బేసిక్ గా ఇంతే అండి, నేను రెగ్యులర్ గా నార్మల్ ఇట్లానే ఉంటాను, ఈ అవుట్ఫిట్ చేసుకునే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్ అంతే. నేను అంతే అండి, ఆబ్వియస్ గా నేను రెగ్యులర్ గా నార్మల్ గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఉంటే చప్రి లాగా ఉంటాను. ఇంట్లో ఎలాగే ఉంటాను. ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్ తోనో సిస్టర్స్ తోనో మూవీకి వెళ్తే మూవీకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. నార్మల్ గా ఎక్కువ అయితే నేను బయట ఎక్కువ వెళ్తే మూవీస్ తప్ప ఎక్కడ పోము మేము. నా డ్రెస్సింగ్ కూడా నాకు ఇదే అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా. నాకు వెస్టర్న్ అంతా అది లేదనమాట, జస్ట్ కొంచెం అట్లా అనుకోకుండా వచ్చింది డెఫినెట్ గా. మీరు ఇందాక మాటల్లో తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు. ఎన్ని లాంగ్వేజెస్ లో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా? తమిళ్ చేస్తున్నా అండి, అది కూడా కొంచెం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే చెప్తాం మెల్లిగా. అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఏదైనా కూడా. ఏదైనా అఫీషియల్ అంటే అఫీషియల్ గా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ఉంటది, కానీ నేను చెప్పకూడదు. చెప్పను, నేను చెప్పను, అయ్యేలాగా చెప్పను నేను. అంటే మీరు నమ్ముతారా దాన్ని? అవ్వక ముందు చెప్తే క్యాన్సిల్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి? కొన్ని జరిగాయి కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కొన్ని జరుగుతుంటాయి కదా, ఆబ్వియస్ గా అంటారు కదా ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు అని. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు, ఎక్కువ చెప్పుకోకూడదు. నేను చెప్పుకునే పర్సన్ ని కాదు బేసిక్ గా, బట్ సంహవ్ అలా అనిపించి అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి అఫీషియల్ గా రానియండి. ఇప్పుడు మీరు దిష్టిని నమ్ముతారా? నమ్ముతానండి, నమ్ముతాను. ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, నమ్ముతాను. దాన్ని బట్టే పోతూ ఉంటారు. దాన్ని బట్టి కంప్లీట్ గా అదే ఇప్పుడు నేను ఏం చేసినా అదే అవుతుంది, నాకు దిష్టే తగులుతుంది అట్లా ఉండను. బట్ కొన్ని ఉంటాయి నమ్మాల్సి వస్తుంది, నమ్ముతాం అంతే. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మీరు ఒక అవార్డు తీసుకున్నారని, అది చిన్నప్పుడు డాన్స్ లో కూచిపూడి ఒక ప్రోగ్రామ్ లో అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక, అంటే కొన్ని మూవీస్ కానీ కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు, మళ్ళీ దానికే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమా? అంటే ఎండ్ ఆఫ్ ది
నేమ్ ఐ థింక్ ఈస్ కూచిపూడి డాన్స్, అంతే. నేను అందులోనే ఉన్నాను. మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు మూవీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇష్టం, చేస్తాను నేను. కానీ నా డాన్స్ అనేది ఎక్కడ పోదు, అది నా చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉంది అది. ఇంకా దాన్ని ఏం అవ్వదు, అది వెళ్ళదు కూడా నన్ను వదిలి నేను అనుకున్నా కూడా. టీచర్ అవుదామని నాకు ఇన్స్టిట్యూట్ ఉందండి, ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు, టీచ్ చేస్తున్నాను కూచిపూడి డాన్స్. చూడడానికి చాలా చిన్నలాగా ఉన్నారు, చాలా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి మీకు, టెన్షన్స్ అన్ని. అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఇలానే మీ మీద బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, సింగిల్ అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను. అది ఏంటి, మీరు ఏం చెప్తారు? సింగిల్ బాయ్ సింగిల్ అండి, నన్ను ఎవరు అడగలేదు. నేను చూసాను. నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, నేను చూసింది సీరియస్. నా దగ్గర దాకా రాదు అసలు ఇట్లా టాపిక్, ఈ టాపిక్ రాదు, అడగరు. యాక్చువల్లీ ఎవరు అడగరు, చూస్తాను అర్థమవుతుంది. సోలో యాక్చువల్లీ ఇంకోటి తెలుసా, నాకు భయపడుతున్నాను, నేను కొంచెం తడబడుతున్నాను కూడా, మళ్ళీ ఏమనంటే ఏం ఫీల్ అయిపోతారో, ఏం బాధపడతారో అని. లేదండి, లేదు, ఫ్రీగా ఉన్నారు కదా. ఏదైతే మీరు ఇప్పుడు చేయబోతుంది ఈ కలివివనం ఉందో, ఫస్ట్ టైమా యాక్టింగ్? ఫస్ట్ టైం. అంటే నార్మల్గా ఈ ఫోక్ సాంగ్స్ లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ కానీ టీమ్ కానీ చాలా తక్కువ. ఇప్పుడు మూవీ అనగానే చాలా ఎక్కువ మంది, అండ్ మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది పడలేదు? ఇబ్బంది ఏమైనా అయిందా? ఎందుకు యాక్టింగ్ నేర్చుకున్నారా ఫస్ట్? నేర్చుకోలేదు, డైరెక్ట్ సినిమా చేసి అంటే ఇబ్బంది పడే ఉంటారు. ఇబ్బంది లేదండి, టీమ్ అసలు ఇబ్బంది ఏం లేదు. బికాస్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను. వితౌట్ ఎనీ ఆడిషన్ నేను చేసిన ఈ మూవీ, నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్ లో ఉండే అనమాట. సి నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్ గా ఉండే పర్సన్ నేనే. చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు కానీ, బట్ నేను అట్లా నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. సో నేను చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. సో నేను టీం అన్న వాళ్ళందరిని అడిగా, అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ కి అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, మా ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళందరూ అన్నలే నాకు బాగా. సమ్హౌ ఎక్కడో అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు అనమాట ఈ ఫోక్ దాంట్లో అట్లా. సో అట్లా దే మేడ్ ష్యూర్ ఐమ్ కంఫర్టబుల్. ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ. సో ఇప్పుడు చేసేప్పుడు కూడా ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్, నేను బాగా చేయగలుగుతానన్నా లేదా. ఫస్ట్ 2 days లోనే నేను అడిగాను, వర్క్ షాప్ అయింది మాకు, వర్క్ షాప్ లో అడిగాను నేను, అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా, లేదంటే మీరు చేయించుకోండి, అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న, పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని. అన్న వాజ్ లైక్, లేదు నువ్వు యూఆర్ ఇంటూ ద క్యారెక్టర్, నువ్వు చేసేసేయాలంటే నువ్వు చేస్తున్నావు, వర్క్ షాప్ చూసాను నేను, నువ్వు అందులో ఉన్నావు చేస్తున్నావు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయొచ్చు, ఈ ఎక్స్టెంట్ వరకు నువ్వు చేయొచ్చు, దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇంత చాలు. సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటుంది, ఆమె ఒక డీసెంట్ డిగ్నిఫైడ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు, అంతకు మించి ఉండదు, అంతకు తక్కువ ఉండవద్దు, అంత ఉంచు చాలు, అంతవరకే. అంటే మేము అలాగే వెళ్ళాము మా షూటింగ్. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా, అడిగావా ఎందుకు నేనే అని? అడిగా ఎందుకు నేనే అంటే అన్న అయితే, అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే, అది నేను చెప్పుకుంటే బాగోదు బేసిక్ గా, బట్ అన్న చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి, అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక, అన్న మైండ్ లో నేనే ఉన్నాను, ఈ స్టోరీ అమ్మాయితో చేపించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్ లో ఉంది. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే, నాగదుర్గా అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తనని అనుకుంటే చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట, ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ చేయాలని. సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అమ్మాయి అయితే చేద్దాం, ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తోని అడగడం జరిగింది.
మనమే నిజమే ఎందుకు కాదు అన్న, నేను చేయగలుగుతానా, అదే మీరు అనుకున్నది మీకు వస్తుందో లేదో నాకు చెప్పండి, ఉమ్, నేను అస్సలు ఫీల్ అవ్వను, లేదు రావట్లేదు ఇంకొంచెం ట్రై చేయండి నేను ట్రై చేస్తాను, లేదు అస్సలకి రావట్లేదు అంటే లేదు నాకు చెప్పండి, అలాగే ఉండేదాన్ని నేను. ఓకే. ఇప్పుడు ఓన్లీ మీరేనా హీరో అంటే సో స్టోరీలో అంటే ఇదేదో ఫీమేల్ గా ఒక్కదాన్ని చేశాను కాబట్టి ఫీమేల్ సెంట్రిక్ అంటున్నారేమో కానీ, ఈ మూవీలో హీరోస్ అంటే మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు రాజన్న మూవీలో తాత క్యారెక్టర్ చేశారు, తను చేశారు, నేను ఆయన మనవరాలు అండ్ 5 పిల్లలు, మేము హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను. మేమే మేమే అంటే మేము ఇంతమంది హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను, ఒక్కరు ఇద్దరు అని చెప్పను. తాత పేరు వచ్చి భూమయ్య, నా క్యారెక్టర్ హరిత. భూమయ్య ఈజ్ అ ఫార్మర్, భూమయ్య అంటే ఫార్మర్, ఒక భూమి కాబట్టి నేను ఒక ఫార్మర్. నేను హరిత, హరిత అంటే అడవి. పిల్లలు వచ్చి 5 పంచభూతాలు, వాళ్ళ పేర్లు ధరణి, ఆకాష్, పవన్, గంగాజల, అలా 5 పేర్లు అనమాట పంచభూతాలు. సో ఈవెన్ పేరు దగ్గర కూడా మేము ఇంత పర్టికులర్ గా ఎవరైతే మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్ననే రైటర్ కూడా తనే అనమాట. సో ప్రతి ఒక్కటి ఈవెన్ నేమ్స్ దగ్గర కూడా మనము ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి జనాల్ని అందులోకి అని నేమ్స్ దగ్గర కూడా అంత పర్టికులర్ గా ఉండే. 30 days అయిపోయింది. 30 days కూడా చేశారు మీరు. 30 days లో చేసేసినారు, అదే కదా చేసేసిన మూవీ. ఇందులో బిత్తిరి సత్య అన్న ఉన్నారు అవును అండ్ రఘుబాబు గారు ఉన్నారు. నేను చూసాను చాలా అది మంచి బిత్తిరి సత్యబాబు గారిది మీరు ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ ఉంది. యాక్చువల్లీ ఇది అయిన తర్వాతే కదా మీరు లేదు లేదు, అది ఎప్పుడో జరిగిన అది ఎప్పుడో జరిగింది. దాని తర్వాత నేను తర్వాత ఇంకా ఏమనుకున్నా అంటే ఇది చూడంగానే బిత్తిరి సత్య గారు ఉన్నారు అనగానే ఓకే వీళ్ళు ఈ సినిమా వల్ల ఎప్పుడో షూట్ జరిగిపోయి వీళ్ళు పరిచయం అయి ఉంటారు, దాని తర్వాత లేదు. యాక్చువల్లీ సత్యన్న నేను ఎప్పుడో నా ఇంటర్ డేస్ లో అప్పట్లో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. అన్న మూవీ, అన్న హీరోగా చేస్తున్న ఒక మూవీలో ఒక ఏదో క్యారెక్టర్ ఉంది అని అంటే అప్పుడు నేను వెళ్ళడం జరిగింది దానికి. అప్పుడు జస్ట్ ఇట్లా చూసి, అప్పుడు నేను అసలు నాట్ ఇన్ టు ఫోక్ ఇండస్ట్రీ, అసలు ఏది చేయలేదు, జస్ట్ వెళ్ళాను అలా అంతే. వెళ్ళాను కానీ మనకి ఏదో వర్కౌట్ కాలేదు, వద్దులే అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసిన. జస్ట్ ఒక రోజు వెళ్ళిన తర్వాత నేను ఫోక్ లోకి రావడం ఇదంతా అయ్యాక అన్న ఒక రోజు ఇంటర్వ్యూ చేద్దాం రా అని మాట్లాడారు. సో మనం ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ బేసిక్ గా. సో బట్ అన్న అడిగేసరికి ఓకే అన్న, నాకు తెలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా, నేను అడిగితేనే చెప్పారు నీటి మొహమాటలు చేద్దామండి. అయితే అన్న ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సమహం అట్లా మూవీలో కనెక్ట్ అయినాం. అంటే అసలు అది మాకు తెలియదు, అనుకోకుండానే జరిగింది. అదే అంటున్నా, ఈ సినిమాలో మీకు తెలియని వల్లే అంటే తెలిసిన వల్లే మళ్ళీ కలిసి మళ్ళీ టీమ్ అవడం వల్ల మీకు కూడా చాలా ఈజీగా కంఫర్ట్ గా అయిపోయింది. అందరూ తెలిసిన వాళ్ళే. సో అయితే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి ఇండస్ట్రీలో చాలా ఏం లేవో ఉన్నాయండి. సిరీస్ యూట్యూబ్ లో సిరీస్, వెబ్ సిరీస్ అవి చేస్తారా ఇంకా అది ఆపేస్తున్నారా? నేను అసలు చేయలేదు ఇప్పటి వరకు. అది అందుకే చేస్తారా ఆపేస్తారా? ఏమో అండి, అంటే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. చూద్దాం, ఏమైనా మంచి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ, ఇట్లా చేస్తే బాగుంటది అనిపించిన స్టోరీ అంటే చేస్తాం. ఫైనల్ గా ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే అదే అండి, అన్ని మూవీస్ లో అందరూ అన్ని మెసేజ్లు ఇస్తున్నప్పుడు మా మూవీది మేము ఇస్తున్నాం, తీసుకోవాలి కదా మెసేజ్ కొంచెం. సో అంటే ఇట్లాంటి ఒక మూవీ రావడం అనేది వెరీ వెరీ రేర్. అసలు ఇలాంటి ఒక మూవీ దాన్ని మేము దీనికి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం అంటేనే అది ఏముంది అని ఒక చిన్న ఎంతూజియాజం ఉంటది కదా జనాలు, వాళ్ళు చూడాలి. అలాంటి మూవీ చూస్తే ఏ మూవీ చూసి ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఒక నేచర్ గురించి వెరీ నెక్స్ట్ మినిట్ నువ్వు థియేటర్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అదే జరుగుతుంది. ఆబ్వియస్ గా మీరు చాలా మేము షూట్ చేస్తున్నప్పుడే ఆ నేచర్ మమ్మల్ని చాలా చేంజ్ చేసింది. అందులో ఎవరు వాంటెడ్ గా చెప్పింది కాదు. సో అలాంటిది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు, వాళ్ళకి ఒక అడవిలో కూర్చున్నట్టు ఉంటది అంతే. అంటే ఇది ఇప్పుడు దాకా వచ్చిన ఏ స్టోరీ లాగా ఉండదు అసలు, కనీసం 0% మ్యాచ్. 0% మ్యాచ్ ఆబ్వియస్లీ అంతే. సమ్హౌ మాకు మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం వేరే ఇన్సిడెంట్స్ తో మ్యాచ్ అయింది, బట్ ఇంటెన్షనల్ గా చేసింది కాదు, బికాజ్ అస్సలు సంబంధించింది కాదు దానికి. అంటే కొంచెం ఎట్లనో మ్యాచ్ అయింది కానీ అసలు అలా అయిందనే మీరు చేశారా అంటే లేదండి. మా మూవీ షూటింగ్ అయిపోయి చాలా చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year అయింది మా షూట్ అయిపోయి. చాలా చాలా 1 year అయింది ఆల్మోస్ట్. 1 year కరెక్ట్ గా ఈ నవంబర్ లో జరిగింది మా షూట్. ఆ తర్వాత వేరే అయినాయేమో కానీ దానికి దీనికి సంబంధించింది కాదు. ఇది అందరికి తెలియాల్సిన టాపిక్ అండి. ఇప్పుడు కొంతమంది చెప్తే అర్థం కాదు, కొన్ని సినిమాల్లో చెప్తే చాలా అర్థం అవుతుంది. సో అలా తెలుసు. సినిమా వల్ల చెప్దాం ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ గారు.
కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. సినిమా మంచి హిట్ అవ్వాలని Thank you. అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో జర్నీ అలా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేనంత స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. Yeah. Thank you. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా అండ్ November 21 సినిమాకి వెళ్ళి ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.